ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు ఈ రీతిగా వాక్యాన్ని ధ్యానించే సమయం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ యొక్క ఆదివారం దేవుణ్ణి ఆరాధించినట్లుగా సంఘముగా కూడి ప్రభును ఆయన మందిరంలో కూడుకొని ఆరాధించే విధంగా దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించినటువంటి యొక్క నూతన శుభదినాన్ని బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 23వ వచనం నుండి 43వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 28వ వచనం నుండి 31వ వచనం వరకు చదువుకుందాం. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి. పరిశుద్ధ అలంకారములకు ఆభరణం ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. భూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. అప్పుడు భూలోకము కదలకుండాను, అప్పుడు అది స్థిరపరచబడును. యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి. ఆకాశములు ఆనందించునుగాక, భూమి సంతోషించునుగాక. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా స్తుతులకు అర్హుడు, వన్ వర్ది ఆఫ్ ప్రైజ్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, సృష్టి ఆరంభం నుండి జరిగినదంతా చూసిన భూమిని, దేవుడు భూమిపై చేసినటువంటి రక్షణ కార్యాన్ని మరియు అద్భుతాలను గురించి సాక్ష్యమివ్వమని, వాటిని ప్రకటించమని దావీదు ఈ భూమిని పిలిచాడు. దేవుణ్ణి ఆరాధించాలని మరియు ఆయనకు దగ్గరగా రావాలని అతడు భూమి మీద ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేశాడు. చివరిగా ఇశ్రాయేలు ప్రజలు ఎల్లప్పుడూ ఆయనను స్తుతించేలా వారిని రక్షించమని అతడు దేవుణ్ణి వేడుకొన్నాడు. ప్రజలందరూ కూడా ఆమేన్ అని ప్రతిస్పందించినట్లుగా ఈ లేఖనం మనకు తెలియజేస్తుంది. గిబియోనులో నిబంధన మందసం మరియు యెహోవా గుడారం ముందు సేవ చేయడానికి దావీదు యెరూషలేములో ఆయన పరిచారకుల్ని, సేవకుల్ని నియమించాడు. ప్రజలను ఆశీర్వదించిన తర్వాత దావీదు తన కుటుంబాన్ని ఆశీర్వదించడానికి తన ఇంటికి తిరిగి వచ్చినట్లు ఈ లేఖనం మనకు తెలియజేస్తుంది. దేవుడు స్తుతులకు అర్హుడనే విషయాన్ని దావీదు తెలుసుకొని ప్రజలందరూ కూడా దేవుని ఆరాధించాలని ఆయన అందరికీ కూడా పిలుపునిచ్చినట్లు ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే 23వ వచనం నుండి 34వ వచనం వరకు దేవుడే పరలోకమందును ఈ భూలోకములోను స్తుతి నొందదగిన వాడు అనేది లేఖనం సెలవిస్తుంది. ప్రపంచంలోని అన్ని దేశాల వారు దేవుడిని ఆరాధిస్తారని కీర్తన 22:27లో మనం చూడగలం. ఆయన సృష్టిని, ఈ లోకంలో ఉన్నటువంటి అవినీతిని మరియు అన్యాయం నుండి ఆయన పునరుద్ధరిస్తాడని రోమా 8:19-22లో మనం చూస్తాం. మన పాపాల నుండి మనల్ని రక్షించినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి. మనల్ని పరలోక ప్రజల్లో భాగముగా చేసినటువంటి దేవుణ్ణి మన జీవితంలో మనకు ఒక నిజమైన పాలకుడిగా ఉన్నాడనే విషయాన్ని గుర్తించి ఆయన్ని ఆరాధించేవారుగా ఉండాలి అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం రక్షించిన ప్రభుని మనం ఆరాధిస్తున్నామా, అధిపతిగా మనం గుర్తించి ఆయన కొలుస్తున్నామా అనేది ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠం మనం గమనించినట్లయితే 43వ వచనంలో దేవుణ్ణి ఆరాధించేవారు తమకు లభించే ఆశీర్వాదాలను ప్రపంచంతో పంచుకోవడానికి పిలువబడినారని వాక్యం సెలవిస్తుంది. ఆరాధనలో ఇశ్రాయేలుని నడిపించిన తర్వాత దావీదు తన కుటుంబానికి తిరిగి రావడం ఈ సూత్రాన్ని ప్రతిబింబిస్తుంది. మనం దేవుని ప్రజలుగా, దేవుడు మనల్ని ఆశీర్వదించిన పిదప ఇతరులకు, మన కుటుంబాలకు మన దీవెనకరంగా మారాలి, నిలబడాలనేది దేవుడు ఆశిస్తున్నాడు. మన జీవితంలోని ప్రతి ప్రాంతం దేవునికి ఆరాధనగా మారేలాగా, ఆరాధన ద్వారా మనం పొందే ఆశీర్వాదాల్ని మన కుటుంబంతోనూ, మన పొరుగు వారితోనూ, మన అనుదిన జీవితంలో పంచుకొనుచు ముందుకు సాగేవారిగా ఉండాలనేది ఈ వాక్యభాగంలో మనం చదువుతున్నాం. కాబట్టి ఆ రీతిగా మన అనుదిన జీవితం దేవునికి మహిమకరంగా, దేవునికి ఆయన గణపరిచేదిగా ఉంటూ ఇతరులకు దీవెనకరంగా ఉండాలి అనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం ఆరాధనను ఎప్పుడూ కూడా నిర్లక్ష్యపరచకూడదు. దేవుడు ఆయన ఎంతో స్తుతి నొందదగిన వాడు. ఆయన మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నవాడు, మనల్ని నడిపిస్తూ కాపాడుతున్నటువంటి వాడు, పోషిస్తున్నవాడు. కాబట్టి దేవుణ్ణి మనం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని ఆరాధించాలి అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మనం రక్షించాడు,
పరలోక స్వాస్థ్యములో మనల్ని పాలిభాగస్తులుగా చేశాడు. మన జీవితాన్ని నిరంతరం ఆయన కాపాడుతూ నడిపిస్తున్నటువంటి ప్రభువును మనం నిరంతరం స్తుతించాలి. ఆయన మాత్రమే స్తుతులకు అర్హుడనే విషయాన్ని మనం మరవకుండా మన దినమంతా ఆయన స్తుతిస్తూ, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించుదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండునని దావీదు సెలవిస్తున్నట్లుగా మన జీవితాల్లో కూడా నిత్యము ప్రభువును గణపరుస్తూ ముందుకు సాగాలి అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తామో అప్పుడు మనం దీవించబడతాం. దీవించబడ్డ మన జీవితాలు ఇతరులకు దీవెనకరంగా మారాలని దేవుడు కోరుతున్నాడు. మనం దీవించబడ్డది ఇతరులకు ఆశీర్వాద కారకులుగా మనం ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్యానుసారంగా మనం మన అనుదిన జీవితాన్ని దేవుని ఆరాధన చేసేవారుగాను, అలాగే ఇతరులకు దీవెనకరంగా మారే విధంగాను దేవుడు మనల్ని మలుచున్నట్లు, మనల్ని నడిపించినట్లు దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుతూ దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన పరలోకపు దేవ, నీకు వందనాలు. మమ్మల్ని రక్షించావు, నీకు స్తోత్రాలు. మమ్మల్ని రక్షించిన నిన్ను ప్రభా మేము ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన నిర్లక్ష్యం చేయకుండా ఉండటానికి మాకు సహాయం చేయండి ప్రభా. మిమ్మల్ని ఆరాధించడం ద్వారా మేము ఉచితంగా పొందిన కృపను ఇతరులతో పంచుకోవడానికి మమ్మల్ని ప్రేరేపించండి. మా జీవితాన్ని కృప ద్వారా నడిపించమని, మీ సహాయంతో మమ్మల్ని వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేక వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడుగాక.